35 ada. Ada 30. హాయ్ ఫ్రెండ్స్, టైం ఎంత అవుతుంది మాకు? 9:30 8:30 అవుతుంది. మేము ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే శ్రీరామనవమి సందర్భంగా మీ అందరం కలిసి భద్రాచలం అవుతున్నాం. అది ట్రైన్లో కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి బస్సులు ఉండేది, బస్సులో పోదాం అనుకున్నాం. బట్ ఏంటంటే ట్రైన్లో కొంచెం ఎంజాయ్మెంట్ ఉన్నాయని చెప్పి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దామని వెళ్తున్నాం. అది చూడండి, అది చూడండి, ఒకవేళ ఏరియా ఒకళ్ళ ఏరియా నుంచి ఇంకొకళ్ళ ఏరియా వస్తే గొడవ జరుగుతుంది. చూడండి, పోదాం పా. వాళ్ళతో వాళ్ళ ముగ్గురు ముందే వెళ్ళిపోతాను. రైల్వే స్టేషన్ వచ్చినాం. ఎటు పోతున్నాం అంటే టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి? మేము భద్రాచలం కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది. టికెట్లు ఎక్కడ తీసుకోవాలో తెలియదు. టికెట్ కౌంటర్ దగ్గర పోతున్నాయి. గుడ్డు తీసుకోపో, గుడ్డు నాకు సపరేట్ పోగి ఉంటుంది. అక్కడ ఏదో గుడి ఉంది రైల్వే స్టేషన్ లో, అక్కడ అవే చూద్దామా మనం? ఎక్కడ చూస్తారా? అక్కడ పనిచేస్తున్నా అడుగు, టికెట్లు అడుగుతారు. ఇక్కడ ఎటు ఎటు టికెట్ కౌంటర్ ఎక్కడో, టికెట్ కౌంటర్ కోసం పోతాను. దీంట్లో టికెట్ మనం కొట్టుకోవాలి. ఇది టికెట్ కౌంటర్, ఓకేనా? మనం స్కాన్ చేస్తే వస్తాయి కావచ్చు. ఇది అంతేనా? తెలుగు మనకి ఇంగ్లీషా తెలుగా? మన హిందీ మీడియం. టైం వచ్చి 79 కిలోమీటర్స్ అంట. 3 hours పడుతుంట జర్నీ మనకు. 3 hours 100 kilometers కే 79 కిలోమీటర్స్. 79 kilometers కే 3 hours ఏందన్న? చూడండి, టికెట్స్ ఒక్కరికి 50 రూపీస్ పడ్డది. మేము చాలా తక్కువ బడ్జెట్లో భద్రాచలం ఎలా వెళ్ళాలో మా బామ్మడుతుంటాడు జితేందర్, వాని ఆధ్వర్యంలో మీకు అందరికి చూపిస్తా. టికెట్ తీసుకున్నాం భద్రాచలం ఎక్స్ రోడ్కి. ఒక్కొక్క 1 personకి 50 రూపీస్. యాక్చువల్గా బస్సులో పోదాం అనుకున్నాం, కానీ మనం పెట్టుకున్న బడ్జెట్ చాలా తక్కువ మొత్తంలో పోయి మీకు ఎక్స్పోర్ట్ చేద్దామండి. లో బడ్జెట్లోనా? ఓకే ఓకే, ఈచ్ వన్ 50 రూపీస్. మహబూబాద్ నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. ట్రైన్ ఇంకా ఎంత పడుతుంది? ఎంత టైం పడుతుంది? 9:30 అంటే ఒక 40 minutes అవుతుంది. ఒక 40 minutes లో ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. నా ప్రాణమా నా ప్రాణం తీసే ఇప్పుడు మన తీసే కాదు వీడియో. మనసు రాలేకపోతే మేమన్నా మా పని మాదే, నీ పని నీదే. జరా మేము పోయే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గరకు వస్తాను. ఇదేంటిది? ఏమంటారు? హవేనా? హైవేనా? ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? తెలియక మోసం మోసుకుంటే ఎక్కొచ్చినాం.
లెట్స్ గో. దిగొచ్చు ఎందుకంటే ఫ్యాన్ కూడా చాలా కూల్ గా. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అందగాదు ఏమంటారన్నా. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం దగ్గర భద్రాచలం ఎక్స్ రోడ్ దగ్గర మేము ట్రైన్ దిగాము. బస్ కోసం చూస్తున్నాం, బస్సులు దొరుకుతాయో దొరకవా అని చెప్పి. బయటికి రాగానే మాకు బస్ కనిపించింది. త్వరగా అందులో బస్సులో కూర్చున్నాము. కొంచెం ఫ్రీ అనిపించింది నాకు ఇక్కడ. బస్ ఈచ్ 1 person 90 rupees. ఇప్పుడు శ్రీరామనవమి కాబట్టి 5,000 10,000 మరి కాస్ట్ బాగానే ఉంది. 5,000 10,000. మాక్సిమం చెక్అవుట్ ఎప్పుడైతారు ఎవరైనా? చెక్అవుట్ ఎప్పుడైతారు మళ్ళా? రేపు ఆఫ్టర్నూన్ వరకు అందరు అయిపోతారు కదా. అంటే వాళ్ళు రేపు మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతారు కదా. వాళ్ళు 5,000 పెట్టేటప్పుడు నేను చెప్పాను, ఒక రూమ్ తీసుకుంటారు అనుకో, ఇవాళ తీసుకున్నారు అనుకో, రేపు ఉండొచ్చు, ఎల్లుండి కూడా ఉండొచ్చు. అవును, ఎందుకంటే వాళ్ళు పట్టాభిషేకం కూడా దూరం దగ్గరలో ఉంది. బట్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ట్రై చేస్తాను, ఎక్కడ రూమ్ దొరకట్లేదు. ఒక్కొక్క రూమ్ వచ్చేసి 5,000 ట్రైన్ ఓకే, ట్రైన్ లో ఓకే, బస్ లో ఓకే, చాలా ఫాస్ట్ వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే రూమ్ దొరుకుతుంది. బట్ మాకు మా బ్యాడ్ లక్ గుడ్ లక్ ట్రై చేస్తున్నాం ముందు ఇస్తున్నాం.
ఎతకాలి, ఎదుకో దొరుకుతున్నట్టు ఏది లేదు. ఇట్లా రూమ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఏం చేద్దాం మామయ్య, చెట్లు పుట్లు చూసుకున్నా ఓకే చూడాలి ఇక చెట్లు మాక్సిమం 2000 వరకు పెడదాం. 5000 ఉంటుంది కదా, ఎందుకంటే ఇప్పుడు ఇది మెయిన్ టైం కాబట్టి 5000 ఉంటుంది. అదే 300 అన్నా కూడా మనకు సెట్ కావాలి. పాట పెట్టుకుని గోదావరి రోడ్డున పడుకుందాం అంటవా? అంతే మరి. గోదావరి మంచిగా ఉంటుంది అటు. అది అక్కడంతా ఎట్లుంటది అంటే గ్రీనరీ ఉంటది కానీ ఆడ పాములు ఉండేది ఉండేది ఏది ఉండదు. అటు కిందికి స్టెప్స్ మీద పడుకోవచ్చురా? పడుకోవచ్చు. ఏది ఇప్పుడు స్నానం చేయడానికి ఏం చెప్తారంటే బాత్రూమ్స్ అంటే సైడ్ చేస్తారు లేడీస్. అది ప్రాబ్లం ఇది మాకు చాలా. స్టెప్స్ దగ్గర ఏముండే కదా, స్టెప్స్ దగ్గరనే పెడతారు కదా ఇప్పుడు. వేపలు ఉన్నాయి, బెస్ట్ అవసరం లేదు. అడబెట్టు పెద్ద యాపిల్ ఒకటి ఎట్లా, యాపిల్ ఎట్లా 2 పుల్లలు 10 రూపాయల, 2 పుల్లలు 10 రూపాయలు అంట. అన్ని బుకింగ్స్ అయితే మెయిన్ టైం కదా, బుక్ చేసి పడేస్తారు అంత. పుత్తూరు సినికా మంచి వీడియోది. మరి అటేంటి అదేరా నేను చెప్తా కదా దానికి చెప్తా. అక్కడ పైన కాటేజీలు ఉన్నాయి, ఇంకా అక్కడ పైన ఉంటాయి కాటేజీలు. ఆయన అది రేట్ ఎక్కువ ఉంటాయా? అవి హరిత వాళ్ళు గవర్నమెంట్ తరఫున అట్లేదు. హరిత నడుచుకుంటూ వచ్చినాము, టెంపుల్ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్. లోపలికి పోనీయారు అంటే ఐ మీన్ ఏంటంటే మన ఓన్లీ చూడడానికి మాత్రమే. లాస్టేనా ఇదే ఇక టెంపుల్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ గవర్నమెంట్ రూమ్స్ ఏమైనా దొరుకుతాయని చెప్పి వచ్చాం. బట్ ఏంటంటే ఇక్కడ రూమ్స్ బదులుగా కళ్యాణం టికెట్స్ అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ టికెట్స్ అమ్ముతున్నారు చూడండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయాయి మేము వచ్చేసరికి. 150, 300, 500, 1000, 2500, 5000, 7500 అట్లా కళ్యాణం టికెట్స్ అమ్ముతున్నారు. బట్ మాకు దొరికితేనే ఆశతో చాలాసేపు వెయిట్ చేసాము. బట్ మాకు కళ్యాణం టికెట్స్ దొరకలేదు, చాలాసేపు వెయిట్ చేసాము మేము. ఆల్మోస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. చాలా ట్రై చేసాము, అడిగాము, కానీ మాకు దొరకలేదు. 150 అయినా దొరుకుతాయేమో చూసాము, కానీ దొరకలేదు ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ టైం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఫ్రెండ్స్ మేము గోదావరి ఒడ్డుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ ఏమన్నా ఖాళీ ప్లేస్ దొరుకుతుందేమో అని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్ళే క్రమంలో పైన బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. అది మీకు ఏమైనా తెలిసి ఉంటే దాని గురించి కొంచెం కామెంట్ చేయండి.
కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటురారా కృష్ణ. దర్శనానికి అట్లా పోవాలి మాయా. బ్యాగులు భద్రపరచడం రష్ ఉంటాయి. బ్యాగులు భద్రపరచడం అంట. ఆల్రెడీ దర్శనానికి నిలబడరు చూడు. నెంబర్ ఉంటాయి కదా. ఏమో అక్కడికి పంపారా, కళ్యాణ వాళ్ళ ఇంటికి పంప. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనం టెంపుల్ ముందు భాగం దగ్గరకు వచ్చాం. ఇక్కడ చాలా క్రౌడ్ అంటే చాలా ఉంది. చూడండి ఒకసారి మీకు చూపిస్తా. మొత్తానికి శ్రీ రాముల వారి గుడికి మనం చేరుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రౌడ్ ఉందో. నైటే అక్కడ దర్శనానికి నిలబడడం జరిగింది. ఇంత క్రౌడ్ ఉంటుందని మేము అసలే ఊహించలేదు. లాస్ట్ ఇయర్ కన్నా బిఫోర్ లాస్ట్ ఇయర్ కన్నా చాలా అంటే చాలా క్రౌడ్ పెరిగింది ఈ సంవత్సరానికి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంతమంది వస్తారని. యాక్చువల్గా మేము ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుందాం అనుకున్నాం, బట్ అప్పుడు మధ్యాహ్నంలో చూస్తే ఖాళీగా ఉన్నాయి. బట్ మేము సాయంత్రం అక్కడికి వచ్చేసరికి ఒక్క రూమ్ కూడా ఖాళీగా లేవు, అన్నీ బుక్ అయిపోయినాయి. మాకు రూమ్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. నేను మాత్రం ఇంతవరకు ఎంత క్రౌడ్ చూడలేదు. క్రౌడ్ ఉంది, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అసలు కింద కూడా కొంచెం కూడా సందు లేదు, కొంచెం కూడా సందు లేదు. అసలు నడవడానికి కూడా చూడండి ఎంత. ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, ఇక వాళ్ళకి కాల్ చేసి ఫ్రెష్ అప్ వద్దామని చూస్తున్నాం ప్రస్తుతానికి. యూట్యూబర్, మన యూట్యూబర్ చూడు ఎంత క్రౌడ్. అసలు కనీసం నడవడానికి కూడా ప్లేస్ లేదు, అంత ఘోరం ఉంది. లైటింగ్ కూడా సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కరెక్ట్ గా అది కాదురా, అదెంత సింగిల్ దేరా, సింగిల్ బ్రిడ్జ్ ట్రాక్ ఎక్కడ ట్రాక్ లేదు. లేదు మా వేస్తా పక్కన, ఎటు ట్రాక్ పక్కన వేస్తా. మా వాళ్ళు అయితే లేదు, నడవలేక అలసిపోయి సొలసిపోయినా. అరే అదేంటి బోనాలు కదరా, అరటి కాండ ఉంటుంది కట్ చేస్తారు. అది కూడా వదలలేదు, పైన కూడా పండుకుంటాను. జిందగీ జిందగీ ముబారా దుబారా. చీమలు ఎక్కడే ఉన్నాయి. బండ్ల నుంచి లెక్కిస్తారా అక్కడి నుంచి వస్తారా? ఎంత క్రౌడ్ ఉంది ఇక్కడ. ఒక్క పురుగు ఉంటుంది తెలుసా, నార్మల్ టైంలో క్రౌడ్ ఉంది. చనిపోయిన కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా ఖాళీ ఉంటుంది అంత. క్రౌడ్ ఉందంటే అసలు నేను ఇంతకుముందు కళ్యాణానికి వచ్చినా కానీ, బట్ ఇది ఫస్ట్ టైం అంత క్రౌడ్. నాకైతే మస్తు బాగుంది, ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని కూడా ఇలా కింద పడుకుంటారు అందరూ. ఇక్కడ రెసిడెన్సీ వాళ్ళు అయితే ఒక్క రూమ్, ఏసీ రూము 7,000 ఏవో పర్చేజ్ చేస్తారు. కాబట్టి పడుకోలే, చాలా ఎక్కువ అంటే ఎక్కువ తీసుకుంటారు. 7,000 10,000 ఒక్క నైట్కి 10,000 అట్లా పర్చేజ్ చేస్తాను. చాలా దారుణం ఇది. చూడండి చిన్న చిన్న పిల్లల్ని పక్కకి వేసుకొని పండుకోవాల్సిన పరిస్థితి. అనుకోలేకపోతాను నేను మాత్రం దీన్ని. ఎక్కడ ఇంతవరకు చూడలే, ఫస్ట్ టైం చూస్తాను ఇట్లా.
కిందికి వెళ్తున్నారు, రెస్ట్ రూమ్ పోతున్నారు. అయ్యో శివ, నువ్వు పట్టుకో, కింద బొలిపోకు. కానీ శివ నీ పేరు మీద మాత్రం మీకు శివుడు వచ్చారు. శివుడు వచ్చిండు, భద్రకాళి వచ్చింది. కానీ శివ నీ దగ్గర డబ్బు ఆగది, మాట ఆగది, పడాపడి చెప్తాం. మీకు నిజం చెప్తే ఎవరు నమ్మరు, అబద్ధం చెప్తే నమ్ముతారు. శివ జాతకం నీ మీద కొన్ని ప్రాణగండాలు కూడా పోయినాయి. బండి గండం, బాయి గండం, వెహికల్ గండం, పోలీస్ స్టేషన్ గండం వెళ్ళిపోయి. శివాని ఏజ్లా చదువుబలం అయితే 14, 15 దాకా చదవాలి, తప్పిందంటే 24. చదువుతున్నావో వదిలేసినావు. కానీ దోస్తానం తిరిగిను, ఆగమైను, దెబ్బతిన్నావు. ఈ టైంలో కూడా ఒక లేబర్ కూలన్న 10 రూపాయలు సంపాదించుకొని జర బాగుపడి యోగం ఉన్నది. నువ్వు అందరికైతే నమ్ముతావు, కానీ ఎవరు నమ్మరు. నువ్వు చేస్తా అంటూ ఏది చెయ్యవు. నీకు ఎక్కువ బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షర్టు కలవది. దోస్తుల పోతావు, దెంగుల పడుతావు. ఇంట్లో నువ్వు అమ్మాయి కూడా పడుతావు, కానీ బయట హుషారుంటావు. వారం అయితే మంచిగా ఉంటావు, వారం అయితే డల్లుగా ఉంటావు. మీకు భార్యలు అయితే 2 ఉన్నాయి కదా, 2 పిల్లలు అవుతారు. నీ ఏజ్ ఎలా ఒక అమ్మాయి కూడా నీకు లవ్ అన్నా చేయాలి, మోసం అన్నా చేయాలి. డబ్బు ఇచ్చే కాడ, తీసుకునే కాడ షిరుటే కానీ దమనిత కానీ చెప్పగలవది. కానీ సంవత్సరం అయితే ఒక వెహికల్ కొనాలనుకున్నావా, బైక్. శనివారం అయితే గడ్డం కానీ కట్టింగ్ కానీ చేయించుకోకు. ఆదివారం దూర ప్రయాణం చేయకు. నువ్వు ఉన్నాడు కావు, లేనాడు కావచ్చు, మిడిల్ క్లాస్లో ఉంటావు. నువ్వు ఎక్కడ పైన నీకు నమ్ముకున్న ప్రాణ స్నేహితుడికి సహాయం చేస్తాడు. కానీ అన్ని విషయాలు అయితే అర్థం చేసుకుంటావు, కానీ విషయాలు అయితే ఎవడినాడు. మంచిగా పోతావు, ఆగం అవుతావు. సాగుల కాడ, సారి ఫంక్షన్ కాడ భోజనం అయితే కలవది. కొన్ని యాత్రలు కూడా తిరిగి వచ్చినవా. ఇష్టమైన దేవుడు యములవాడన్న, శ్రీశైలం అన్న, తిరుపతి అన్న తిరిగే అవకాశాలు ఉన్నది. కానీ శ్రీరాముడి నుంచి అయితే బాగున్నది. అమ్మాయితో గొడవలు బదలం కూడా వచ్చేట్టున్నది. నువ్వు గెలుస్తావా, ఓడతావా, అమ్మాయి పేరు, అక్షరాలు ఇంగ్లీష్లా, తెలుగులా చెప్తా. నీ మీద ఏడుపు చాలా ఉన్నది. దగ్గర వల్ల, దూరం వల్ల, ఇంటి వల్ల, బయట వల్ల చెప్తా. 2 కోరికలు కూడా నీ మనసులో ఉన్నాయి చెప్పేది. ఆ 2 కోరికలు ఏమున్నాయి చెప్తా. జర పంచాంగం చూడాలి, చెప్పంటావా. హనుమన పొడుగు తమ్ముడు అంతా చెప్పేస్తా. నీది రామాయణ పెద్ద ఉన్నది అనుకుంటున్నావు, కానీ ఏదైతే లేదు. నీకన్నా చిన్నవాడు, నీకన్నా తోటవాడు సుఖపడుతున్నాడు. ఒక పని విషయంలో అయితే అనుకుంటున్నావు, అవుతుందా లేదా చెప్తా. ఇల్లుది, జాగాది, సోదరుది, పేచర్ది అంతా చెప్పేస్తా. చెప్పాలా. బుక్ ఉంది అంతా చెప్పేస్తా. ఉగాది పంచాంగం ఉంది కరెక్ట్గా చెప్తా. చెప్పాలా. ఉంటుంది భయత్రి అంటే అయితే నీ మనసులో మాట అనుకుంటున్నా. 2 కోరికలు ఉన్నాయి చెప్తా. మీ జీవితం గురించి, లైఫ్ది, ఫ్యూచర్ది అంతా చెప్తా. ఒక జాగా మీద మస్తా ఉంది, ఒక ప్లేస్లో మస్తా ఉంది. ఆ మస్త ఎక్కడ ఉంది కూడా చెప్పేస్తా. ఉన్నాయి అమ్మాయి పేరు, అక్షరాలు కూడా చెప్తా. 2 విషయాలు ఉన్నాయి అంతా చెప్తా. ఒక పని విషయంలో అయితే అనుకుంటున్నా అంతా చెప్తా. చెప్పాలా. హనుమన పొడుగు తమ్ముడు అంతా చెప్పేస్తా. చెప్తా పంచాంగం చూడండి ఫ్రెండ్స్, అసలు యాక్చువల్గా వాడు 30 రూపాయలు అని చెప్పి పంచాంగం చూపించుకున్న తర్వాత 300 అడిగాను. మళ్ళా ఇదంతా ఫ్రాడ్, నమ్మద్దు, అసలే నమ్మద్దు. ఫస్ట్ 30 అని చెప్పి ఇప్పుడు 300 ఇవ్వమంటా అంట. వేస్ట్ వరస్ట్ ఇదంతా. శివగాడు చూపించుకున్నాడు, అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఆగండి, ఇప్పుడే వీడియో అయిపోయింది అనుకోకండి. మీరు చూసింది మేము ఆ రోజు నైట్ గడిపింది మాత్రమే. తెల్లారిన తర్వాత శ్రీ భద్రాచల రాముల వారి కళ్యాణ మహోత్సవము, మరి వారి యొక్క దర్శనము ఎలా జరిగిందనేది మేము సెకండ్ పార్ట్లో వివరంగా వీడియో చేశాము. అది కూడా ఈ వీడియో తర్వాత పెడతాము. ప్లీజ్ ఫ్రెండ్స్, చూసిన తర్వాత దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ ప్లీజ్. జై శ్రీరామ్.